మండే ఎండలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. వేసవి తాపానికి బయటకు రావాలంటే భయపడుతున్నారు ప్రజానీకం. ఈ నేపథ్యంలో ప్రయాణికుల కోసం వినూత్నంగా ఆలోచించాడు ఒక ఆటో డ్రైవర్. తన ఆటోలో ప్రయాణించే వారికి ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగేలా గార్డెన్ సెటప్ చేశాడు. మహబూబాబాద్ కు చెందిన అంజీ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన ఆటోలో ప్రయాణించే వారికి చల్లదనం అందించేలా ఆటో రూఫ్ పై గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇనుప ప్లేట్లను అమర్చి వాటిపై పూల మొక్కలు పెంచుతున్నాడు. ఆ మొక్కలు ఎండకుండా వాటిపై పరదా కూడా ఏర్పాటు చేశాడు. టాప్ పై మొక్కలు ఉండడంతో లోపల ప్రయాణించే వారికి ఎండ వేడి తగలకుండా ఉండడంతో ప్రయాణికులు అంజీ ఆటోలో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సమ్మర్లో మనం ఏదైనా బజార్కి వెళ్ళాలన్నా ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా మనకు కూల్ ఉండాలి కదా. ఈ ఆటో మాత్రం చాలా బాగా నీట్గా చేసింది. లోపల కూడా ఫ్యాన్స్ ఉన్నాయండి. ఆటోలో కూడా చిలుకలు అవి పెట్టడం జరిగింది. 2 ఫ్యాన్స్ ఉన్నాయండి ఏసీ లాగా. ఏంటి అంటే మనకు ఒక పల్లెటూరు వాతావరణం చూసినట్టుగా ఉందండి. ఆటోలో కూర్చుంటే చాలా కూల్గా ఉంది, బాగుందండి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజెంట్ అయితే ఈ ఆటో నెంబర్ తీసుకున్నాం ఏంటండి డ్రైవర్కి. ఎక్కడికైనా బాగా కూల్గా ఉంది కాబట్టి ఇంట్లోనే వెళ్తున్నాం. 15 సంవత్సరాల నుంచి ఆటో తోలుకుంటూ జీవిస్తున్నాను. మహబూబాబాద్లో లోకల్లో తిప్పుతా బండిని. ఎక్కడన్నా కిరాయికి తీసుకోపోవాలన్నా కూడా నన్ను ఫోన్ చేసి పిలిపిస్తున్నారు. ప్రెగ్నెంట్ కానీ ఏమైనా హాస్పిటల్ అర్జెంట్గా పోవాలన్నా కూడా చల్లగా వాళ్ళకు గమ్యం చేర్పించాలి. అంటే చల్లగా బండి కావాలంటే ఎండాకాలంలో ఇప్పుడు ఏ బండిలో పోయినా కూడా కొద్దిగా ఎడిగాలు తగులుతారని చెప్పి నా పూల గడ్డిని పూలతోని పార్కింగ్ తయారు చేసిన ఆటో మీద 4 ఫ్యాన్లు పెట్టడం వల్ల జనం కూడా వాళ్ళు కూడా అయ్యో పాప చాలా ఆటో మంచిది, చాలా కూల్గా ఉంటుంది ఆటో అని నన్ను ఫోన్ చేసి పిలిపిస్తుంటారు. అందులో ఒకటి ఇలా కూడా నాకు ఫోన్ల మీదనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినా కూడా అదే 20-30 రూపాయలు ఇస్తారు. ఎక్కువ ఇచ్చినా నేను తీసుకుంటలేను. అందులో ఒకటి ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కూడా 20 రూపాయలు. ఇక ప్రకృతిని అంటే చాలా ఇష్టం నాకు. అందులో 4 చిలుకలు కూడా దాంట్లో పెట్టిన. చిలుకలకు కూడా 2 ఫ్యాన్లు కూడా పెట్టిన. చిన్న 2 ఫ్యాన్లు కూడా పెట్టిన చిలుకలకు. చెట్లని పెంచుకోవాలి, ప్రకృతిని ప్రేమించాలి.